పవిత్రాత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ప్రశ్నోపనిషత్తు షష్ఠమ ప్రశ్న. ఇంతవరకు కూడా 5 ప్రశ్నలను మనం చెప్పుకున్నాం. 5వ ప్రశ్న అంతిమ భాగంలో 5వ ప్రశ్నలో ముఖ్యముగా ఆ ఓంకారం యొక్క ధ్యానమును గురించి చక్కగా ప్రతిపాదించారు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యహరన్ మాం అనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం అని చెప్పినారు. అలాగనే ఓమిత్యేకాక్షరం ధ్యేయం సర్వ ముముక్షుభిః అని చెప్పారు. సమస్త ముముక్షువుల ద్వారా ధ్యానించుటకు యోగ్యమైన వస్తువు ఏమిటి అంటే ఓమితి ఏకాక్షరం. ఆ ఏకాక్షరములో అకారము, ఉకారము, మకారము ఈ ప్రకారముగా అకారానికి, ఉకారానికి, మకారానికి కూడా వివిధమైన ఫలాలని తెలిపారు. కాబట్టి జపేచ్ఛ ప్రణవం నిత్యం పఠేదుపనిషద్వాక్యం అని శాస్త్రం చెప్పింది. అందుచేత ఓంకార ధ్యానము అందరూ కూడా చేసుకోవచ్చును. వారు బాలురు కానీ, వృద్ధులు కానీ, ఆ విధంగా బ్రాహ్మణులు కానీ, అబ్రాహ్మణులు కానీ, వీరు వారని అనవసరం లేదు. అందరూ కూడా ఓంకారాన్ని ధ్యానించుటకు అర్హులే అన్నమాట. ఎందుకు అంటే శాస్త్రం చెప్పింది కదా, ఓమితి ఏకాక్షరం ధ్యేయం. ధ్యాతుం యోగ్యం ధ్యేయం. ధ్యానించడానికి యోగ్యమైనటువంటి వస్తువు. ఎవరైనా సరే ఓంకారాన్ని ధ్యానించకూడదు అన్నారనుకోండి, శాస్త్రం మరి వాళ్ళు తిరస్కరించినట్లా, శాస్త్రాన్ని ఆవిష్కరించినట్లా. అందుచేత తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుం ఇహార్హసి అని మనకి భగవద్గీతలో కూడా 16వ అధ్యాయం అంతిమ శ్లోకంలో చెప్పినారు. నా యొక్క శాస్త్రమే ఏ కర్మ చేయాలో, ఏ కర్మ చేయకూడదో దానికి ప్రమాణము శాస్త్రమే అని చెప్పినారు. ఒక పక్షములో ఓంకారమునకు నిందించిన ఎడల వారిని అడగాలి. ప్రతి వారికి కూడా అక్షరాభ్యాసం చేసే కాలంలో ఓంకారాన్ని కదా దిద్దుతారు ఓం అని. మరి అక్షరాభ్యాస కాలంలో, ఏమీ తెలియని కాలంలో ఓంకారాన్ని చక్కగా దిద్దించి పలికించిన తరువాత, పెద్ద అయిన తరువాత ఓంకార ధ్యానం చేయకూడదు అంటే శాస్త్రం చెప్పింది అది వ్యాఘాత దోషమట. ఎందుకంటే అది నాలుక ఉండి అన్నారా, నాలుక లేక అన్నారా అంటారు. ఒక ఆయన వచ్చి నాకు నాలుక లేదండి అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి నాలుక లేదని మాట్లాడుతున్నాడంటే మాట్లాడడం మరి నాలుక ఉంటే ఆడతారా, లేక ఆడతారా? కాబట్టి నాకు నాలుక లేదు అంటే అర్థం ఏమిటి? అది వ్యాఘాత, వదతో వ్యాఘాత అని. ఈ ప్రకారముగా కూడా ఈ ఓంకారాన్ని అందరూ సర్వులు కూడా చక్కగా ధ్యానములో ధ్యానించుకోవచ్చని, దాని ద్వారా అభయం, నిర్మలం అయినటువంటి అవినాశి అయినటువంటి నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపాన్ని తప్పక పొందుదరని ఆ యొక్క పంచమ ప్రశ్నలో సారాంశాన్ని మనకి చెప్పి ఉన్నారన్నమాట. ఆ విషయాన్ని కఠోపనిషత్తు చెప్పినప్పుడు కూడా ఆ నచికేతునకు ఏతద్దేవాక్షరం బ్రహ్మ, ఏతద్దేవాక్షరం పరం, ఏతద్దేవాక్షరం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే అని వివరించుకొని ఇంతకు పూర్వం మనం ఉన్నాం. అందుచేత ఈ ప్రకారముగా పంచమ ప్రశ్నను ముగించిన తరువాత ఇక షష్ఠమ ప్రశ్న ప్రారంభిస్తూ ఉన్నారు. అధహైనం సుకేశ భారద్వాజయ పప్రచ్చాం భగవన్ హిరణ్యనాభః కౌసల్యో రాజపుత్రో మాం ఉపేత్యాం ఏతం ప్రశ్నం తం ఆహం కుమారమబ్రువం నాహమిమం వేదాం యద్యహం ఇమం అవేదిశం కథ్యంతే నావక్ష్యమితి సమూలో వాం ఏష పరిశుష్యతే యో అనృతమభివదతి తస్మాన్నార్హ్యామి అనృతం వక్తుం నతూష్ణీం రథమారూహ్య ప్రభవరాజాం తాం
పృచ్ఛామి క్వాసౌ పురుష ఇతి చెప్తున్నారు. అదహైనం సుకేశా భారద్వాజ పప్రచ్ఛాం అథ అనంతరం. పంచ ప్రశ్నలు అయిన తరువాత 6వ ప్రశ్న ప్రారంభములో భారద్వాజ సుకేశ, భారద్వాజ గోత్రుడైనటువంటి సుకేశుడు అన్నటువంటి ముని ఏనం ఆ యొక్క పిప్పలాద మహర్షిను, ఆ పిప్పలాదుని దగ్గరికి వచ్చి పప్రచ్చా ప్రశ్నించాడు. ప్రతివారు కూడా ఏ సందేహం వారికి ఉందో ఆ సందేహాలన్నీ కూడా ఆ పిప్పలాది మహర్షి దగ్గర చక్కగా నివారణ చేసుకుంటున్నారన్నమాట. ఈ ప్రకారముగా ఆ భారద్వాజ గోత్రుడైనటువంటి సుకేశుడు ఆ పిప్పలాది మహర్షి చెంతకు వచ్చి ప్రశ్నించాడనమాట. ఏవనగా భగవన్ దేవా కౌసల్యహాం హిరణ్యనాభహాం, కోసల దేశానికి చెందినటువంటి హిరణ్యనాభుడు అనే ఒక రాజపుత్ర, ఒకనొక రాజపుత్రుడు. తరువాత 5 ప్రశ్నలు అయిన తరువాత 6వ మంత్రంలో భారద్వాజ సుకేశ, ఆ భారద్వాజ గోత్రుడైనటువంటి సుకేశుడు ఏనం పప్రచ్ఛ, ఆ యొక్క పిప్పలాది మహర్షి చెంతకు వచ్చి ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. భగవన్ కౌసల్య హిరణ్యనాభ రాజపుత్ర మాం ఉపేత్య, కోసల దేశానికి చెందినటువంటి వాడును హిరణ్యనాభుడు అన్నటువంటి రాజకుమారుడు నన్ను సమీపించి ఏతం ప్రశ్న, ఈ ప్రశ్నను పప్రచ్ఛ అడిగాను. అదే ప్రశ్న అనగా భారద్వాజ, ఓ భారద్వాజుడా, షోడశకలం అంటే 16 కళలతో కూడినటువంటి పురుషుని వేత్త ఎరుగుదువా అని ప్రశ్న వేశాడు. అదేనమాట. ఎవరు వేశారు? ఈ హిరణ్య గర్భుడు అన్నటువంటి వాడు, హిరణ్యనాభుడు అన్నటువంటి వాడు ఆ యొక్క భారద్వాజుడి దగ్గరికి వచ్చి ఈ 16 కళలతో కూడినటువంటి పురుషుణ్ణి ఎరుగుదువా అని ప్రశ్న వేశాడు. అంతలో అహం అభ్రువం, నేను అటువంటి విషయాన్ని అంటే ఆ రాజకుమారుడితో ఈ ప్రకారముగా చెప్పాడనమాట. ఏ ప్రకారముగా? అహం ఇమం నవేదా, ఓ రాజకుమారా, నువ్వు ఏ ప్రశ్న అయితే వేశావో ఆ ప్రశ్నను నాకు తెలియదు అని చెప్పేశాడు. అహం యది ఇమం అవేదిషం, ఒక పక్షములో దీనిని నేను తెలుసుకున్నట్లయితే తే నీకు కథం, ఎందుకు నా వక్ష్యం, ఎందుకు నేను చెప్పను, అందుచేత ఆ ప్రశ్న సంగతి నాకు తెలియదు అన్నారు. చూశారా, ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ఋషులు కానీ లేక గురువులు కానీ లేక బ్రహ్మవేత్తలు కానీ లేక సన్యాసులు కానీ వారందరూ కూడా ఇక్కడ ఊహించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, అతని దగ్గరికి ఆ యొక్క హిరణ్యనాభుడు గురువుగా కాకుండా దేనిగా వచ్చాడు? శిష్యుడిగా వచ్చాడనమాట. మరి శిష్యుడిగా వచ్చి ఈ యొక్క భరద్వాజుని గురువుగా చేసుకోవాలని, తనకున్న సందేహాన్ని నివారింప చేసుకోవాలని అడిగాడనమాట. మరి అడిగితే ఆ యొక్క భరద్వాజునికి ఆ విషయం తెలియదనమాట. తెలియని చేత ఆ విషయం నాకు తెలియదని స్పష్టంగా చెప్పాడు. ఇది ఆ రోజుల్లో వారిలో ఉన్నటువంటి విశేషమన్నమాట. ఈ రోజుల్లో కానీ ఎవరైనా శిష్యులు గురువు దగ్గరికి వచ్చి నాకు ఇది చెప్పండి అన్నప్పుడు ఇంత విస్పష్టంగా నాకు తెలియదని చెబుతారా? చెప్పరు. కాబట్టి అలా చెప్పకపోతే పాపం వస్తుందన్నమాట. అందుకోసం విషయం తెలిస్తేనే చెప్పాలి కానీ తెలియకుండా ఏదో ఒకటి చెప్పకూడదు. అందుచేత ఆనాటి వారు విషయాన్ని తెలుసుకొని ఇతరులకు చక్కగా చెప్పేవారు కాబట్టి వారు నిర్మల హృదయులే.
ఈ వినేవారు కూడా అత్యంత నిర్మల హృదయంతో వింటున్నారు. వారు ఆ భావాన్ని చక్కగా స్ఫురింప చేసుకొని తన యొక్క జ్ఞానస్థితిని పొందుతూ ఉన్నారు. అందుచేత ఎప్పుడైనా సరే శాస్త్రాన్ని చక్కగా తెలుసుకునే చెప్పాలి. ఒకవేళ తెలియనప్పుడు ఆ విషయం నాకు తెలియదు అనడం చాలా ఉత్తమం అన్నమాట. అలా అంటే మనం ఎక్కడ చిన్నవారం అయిపోతాము అని ఏదో ఒకటి కానీ చెప్పితే దానివలన శాస్త్ర కృపకు పాత్రులు గారు, గురు కృపకు పాత్రులు గారు, తన అంతఃకరణ కృపకు కూడా పాత్రులు కారు. మన అంతఃకరణం ఎక్కడ దగ్గరే ఉంది కదా. మనం అబద్ధమాడినా నిజమాడినా దేని ద్వారా చెబుతున్నాం? అంతఃకరణం ద్వారానే చెబుతున్నాం. అందుకే నా అంతఃకరణ సాక్షిగా అంటారు కొంతమంది. ఎందుకు మరి ఇది అంతఃకరణంతోనే చెబుతూ ఉంటుంటాం. అందుచేత విషయాన్ని తెలియనప్పుడు తెలియదనడం మర్యాద అన్నమాట. అటువంటి మర్యాదను చక్కగా పాటించినటువంటి వారు ఎవరు? భారద్వాజుడు. అంతే, ఇతనికి ఏదో ఒక విషయాన్ని చెప్పి ఇతన్ని పంపించిస్తే ఇటువంటి గొప్పవాడు నా శిష్యుడయ్యాడు కదా అన్నటువంటి భావన వారికి అది లేదనమాట. అందుచేతే చెప్పినారు, అభ్రువం అహం ఇమం నవేదా, దీనిని నేను తెలియను అని చెప్పేశారనమాట. అందుచేత ఈ విధముగా మళ్ళీ అతను ఊరుకున్నాడా? ఆ హిరణ్యనాభుడు ఒకవేళ తెలిసి కూడా ఎవరు అబద్ధం చెబుతున్నారో నాకు తెలియలేదని వాడు సమూలంగా నశించిపోతాడు అని చెబుతున్నాడు ఆయన. వచ్చిన శిష్యుడు గట్టివాడనమాట. అందుచేత ఏషహావై సమూలం పరిశిష్యతి అన్నాడు. తెలిసి కూడా నాకు తెలియదని ఎవడు చెబుతాడో వాడు నశించిపోతాడని చెప్పినాడు. తస్మాత్ అనృతం వక్తుం నహరహామి, అంచేత అబద్ధం చెప్పడానికి నేను తగను అన్నాడు. ఎందుకంటే నాకు ఆ విషయాన్ని తెలియదు కాబట్టి తెలియదని చెప్పాను, కానీ తెలిసి తెలియదంటే అది కూడా అబద్ధమన్నమాట. దానికి నేను ఎప్పుడూ తగను. ఇంతవరకు నభూతో నా భవిష్యత్తు ఇంతవరకు లేదు, ఇక మీద ఉండదు. కాబట్టి ఈ విషయంలో నాకు తెలియదని చెప్పి తూష్ణీం రథం ఆరూహ్య, వెంటనే రాజకుమారుడు అక్కడి నుంచి వెళ్ళాడు. కాబట్టి ఈ విధముగా అటువంటి ప్రశ్నను అర్థం చేసుకునే శక్తిని శృతిమాత మనకు అందించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పవిత్రాత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము ప్రశ్నోపనిషత్తు షష్టమ ప్రశ్న. ఈ యొక్క షష్టమ ప్రశ్నలో నిన్న మనం ప్రథమ మంత్రాన్ని ప్రారంభించుకున్నాం. ప్రథమ మంత్రములో చెప్పిన విషయం ఏమనగా, ఆ యొక్క హిరణ్యనాభుడు అన్నటువంటి వాడు ఎవరి దగ్గరికి? సుకేశుడు అన్నటువంటి వాడి దగ్గరికి వచ్చాడు. అంటే ఆ హిరణ్యనాభుడు అనేవాడు ఎవరతడు? రాజకుమారుడు అన్నమాట. ఆ రాజకుమారుడు భరద్వాజుని చెంతకు వెళ్ళి మరలా ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న వేసేటప్పుడు ఆ భరద్వాజుడు ఇది నాకు తెలియదు అని చెప్పినాడనమాట. అందుచేత ఈ ప్రకారముగా త్వాం, ఆ ప్రశ్న యొక్క విషయాన్ని నేను తెలుసుకోవడానికి తం పృచ్ఛామి. ఎందుకు అంటే ఆ ప్రశ్న విషయం నాకు తెలియదు కాబట్టి ఆ ప్రశ్నను ఏ విధంగా తెలుసుకోవాలో ఆ పద్ధతిని తమరు దయచేసి నాకు చెప్పాలని ఇక్కడ సుకేశుడు పిప్పలాద మహర్షి చెంతకు వెళ్ళి అడిగాడనమాట. అటువంటి షోడశ కళ పరిపూర్ణ స్వరూపం పొందిన పురుషుడు క్వా, ఎక్కడ అని చెప్పాడు. ఈ విధంగా ఎప్పుడైనా సరే ఈ ఆత్మతత్వాన్ని అడిగి తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఇది గుహ్యాతి గుహ్యతమైనటువంటి విషయం అన్నమాట. దీనిని ఎవరైతే జిజ్ఞాసతో అడిగి తెలుసుకుంటారో వారే ధన్యులవుతారు. తస్మై సహోవాచ ఇహైవాంత శరీరే సౌమ్య సపురుష
యస్మిన్నేతా షోడశకళాః ప్రభవంతీతి. తస్మై సఖోవాచ ఇహైవాంతఃశరీరే సౌమ్య స పురుషో యస్మిన్నేతాః షోడశకళాః ప్రభవంతీతి. ఎప్పుడైతే ఆ ప్రకారముగా సుకేశుడు పిప్పలాదునికి ప్రశ్న వేసినాడో ఆ యొక్క పిప్పలాది మహర్షి ఈ మంత్రం ద్వారా అతనికి చెప్తూ ఉన్నారు. తస్మై ఆ ప్రశ్న వేసినటువంటి సుకేశునికి సహా ఆ పిప్పలాది మహర్షి ఉవాచ చెప్పాను. హే సౌమ్య, సుమనసత్వము గలవాడా. ఎందుకు అంటే ఈ ఆధ్యాత్మిక మార్గములో ప్రశ్న వేయడానికి కూడా అంతఃకరణము శుభ్రంగా ఉండాలి. ఎవరి అంతఃకరణం శుద్ధముగా ఉంటుందో, ఎవరికి ఏకాగ్రత సిద్ధిస్తుందో వారే ఆత్మానాత్మ విచారణ సమర్థమైనటువంటి ప్రశ్నలు వేయగలరు. లేకపోతే కేవలం అనాత్మ సంబంధమైన ప్రశ్నలే వారికి ఉదయం అవుతాయి కానీ ఆత్మ సంబంధమైనటువంటి ప్రశ్న భాగములు ఎప్పుడు ఉదయము కావు. అందుచేత ఈ ప్రకారముగా హే సౌమ్య అని ఆ యొక్క సుకేశునికి సంబోధన చేస్తూ అంటూ సహాం ఆ పురుషుడు ఇక ఇక్కడ అంతఃశరీరే ఈ శరీరము లోపలనే వర్తతే ఉన్నాడు. ఆ యొక్క షోడశ కళ పరిపూర్ణుడైనటువంటి పురుషుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఈ శరీరంలోనే ఉన్నాడని చెబుతూ ఉన్నాడు. యస్మిన్ ఏతాహాం, యస్మిన్ దేనిలో ఈ షోడశ కళాహ ఈ 16 కళలు ప్రభవంతి ఉన్నవో అతడు అని ఈ ప్రకారంగా చెబుతున్నాడు. ఎక్కడ ఉన్నాడు అంటే హృత్పుండరీకమైనటువంటి అష్టదళములతో కూడినటువంటి ఆ పద్మాకారమైనటువంటి తన హృదయాకాశంలోనే ఉన్నాడని చెబుతూ ఉన్నాడు. భగవద్గీతలో కూడా ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి అని చెప్పినారు. ఈశ్వరుడు ఎక్కడున్నాడు అంటే సకల భూత హృదయ కమలములలో నివసిస్తున్నాడని చెప్పారన్నమాట. అందుచేత మనము ఎక్కడ ఆ భగవంతుని చూడాలి. ఈ ప్రకారముగా మంత్రపుష్పములో కూడా అధో నిష్ట్యా వితస్యాంతే నాభ్యాముపరి తిష్టతి జ్వాలమాలాకులం భాతి సత్యస్యాయతనం మహతో అని చెప్పారన్నమాట. ఇక్కడ హృదయాకాశం నుండి ఇందులోనే తస్మిన్ మధ్యే ఆ హృదయ కుహరములో ఆ పరమాత్మ ఉన్నారన్నమాట. హృది సన్నివిష్ట ఆ హృదయములో సన్నివిష్టుడై హృదయ సమీపంలోనే ఉంటున్నవాడే అతడు ఎల్లప్పుడూ కూడా తన హృదయమే కాదు సకల భూత హృదయ కమములలో ఆ పరమాత్మ నిండి నిమిడిగున్నాడు అన్నటువంటి విషయాన్ని మనకి అందిస్తున్నారు. అదే మంత్రపుష్పంలో ఏం చెప్పారు మనకి? సబ్రహ్మ సశివ సహరిసేంద్రసోక్షర పరమస్వరాట్. సా అంటే ఆ పరమపురుషుడే బ్రహ్మ, సా శివ అతడే శివుడు, సా హరి అతడే హరి, సాం ఇంద్ర ఇంద్రుడు కూడా అతడే. అందుకని ఈ ప్రకారముగా సకల స్వరూపములతో నిండి నిమిడీకృతమై ఈ హృదయ గుహలో ఉన్నటువంటి ఆ పరమపురుషుణ్ణి ఈ ప్రకారంగా ఈ ద్వితీయ మంత్రాన్ని చెప్పి సాం ఈక్షాంచక్రే కస్మిన్నహముత్క్రాంత ఉత్క్రాంతో భవిష్యామి కస్మిన్ వా ప్రతిష్ఠితే ప్రతిష్ఠా స్వామేతి. స ఈక్షాంచక్రే సహా ఈక్షాంచక్రే అంటే అతడు ఆలోచించను. ఏ విధంగా ఆలోచించను? కస్మిన్ ఉత్క్రాంతే అహం ఉత్క్రాంత భవిష్యామి. కస్మిన్ ఎవరు విలుపులకు వెళ్ళుదురో అంటే బయటికి పోతారో. ఇక్కడ విలుపులు అంటే ఏమిటి? ఎవరు ఈ శరీరము నుండి బహిర్గతం
అవుతారో ఆ సమయంలో అహం నేను కూడా ఉత్క్రాంత వెలుపులకు వెళ్ళిన వాడను. ఎందుచేత మరి ఈక్షాంచక్రే ఆలోచించి కస్మిన్ ఉత్క్రాంతే ఎవరైతే బహిర్గతము వెళ్తారో ఆ ప్రకారముగా ఉత్క్రాంత వెలుపులకి నేను కూడా వెళ్ళిన వాడను. కస్మిన్ ప్రతిష్ఠే ఎవరు లోపట ఉంటే ఈ సమస్తమును ప్రతిష్ఠింపబడుచున్నావో దేని యందు స్థిరపడుట చేత ప్రతిష్ఠా స్వామి నేను కూడా ఆ శరీరంలోనే స్థిరపడగలను అని చెప్పినారు. అందుచేత ఈ ఒక్క విషయం ద్వారా మనకు అందినటువంటి విషయము ఆ యొక్క పరమాత్మ యొక్క స్థితియే సర్వానికి కారణం. అతడు ఉంటే ఇవన్నీ ఉంటాయి. అతడు ఎప్పుడైతే బహిర్గతమైనాడో ఇవన్నీ కూడా వారితోనే లీనమవుతాయి. ఎందుకు అంటే శాస్త్రం కూడా చెప్పింది, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. అటువంటి పరమాత్మను వాక్కులు కానీ మనస్సు కానీ వర్ణించలేమని చెప్పాయన్నమాట. ఎందుకు మరి చెప్పారు? ఈ ప్రకారముగా దేని నుండి ఈ ప్రపంచం పుడుతుందో, దేనిలో అభివృద్ధి నొందుచున్నదో దానిలోనే ఇదంతా లయమవుతుంది. అదేమిటంటే అదే ఈ యొక్క పరిపూర్ణమైనటువంటి పరమాత్మ అని అర్థం అన్నమాట. అందుచేత ఈ విధంగా తెలుసుకోవాలి. సప్రాణమసృజతాం ప్రాణాత్ శ్రద్ధాం కం వాయుర్జ్యోతిరాప పృథివీ ఇంద్రియం మనః అన్నం అన్నాద్వీర్యం తపో మంత్రాః కర్మలోకాః లోకేషు చ నామ చ. సప్రాణమసృజతాం ప్రాణాచ్ఛ్రద్రాం కం వాయుర్జ్యోతిరాప పృథివీ ఇంద్రియం మనః అన్నం అన్నాద్వీర్యం తపసో మంత్రాః లోకాః కర్మలోకాః లోకేషు చ నామ చ. ఈ విధంగా 4వ మంత్రాన్ని వ్యక్తం చేస్తున్నారు. సహా అంటే అతడు, ఆ పురుషుడు, ప్రాణం ప్రాణాన్ని అంటే ఆ హిరణ్య గర్భుడైనటువంటి అతనిని అసృజిత సృష్టించాడనమాట. మొట్టమొదట ఆ పురుషుడు ఈ హిరణ్య గర్భుణ్ణి సృష్టించినాడు. ప్రాణాత్తు ఆ ప్రాణము నుండి ఇంకేం సృష్టించాడంటే శ్రద్ధాం శ్రద్ధను సృష్టించాడు. కం తర్వాత ఆకాశాన్ని, వాయువును, జ్యోతి అగ్నిని, అపహ భూమిని, పృథివీ ఇంద్రియాన్ని ఈ ప్రకారముగా చెప్తున్నారు. వాయు అంటే పంచభూతాలు ఇక్కడ వచ్చాయన్నమాట. ఆకాశము, వాయువు, జ్యోతి అంటే అగ్ని, ఆప అంటే జలము, పృథివీ అంటే భూమి. ఈ ప్రకారముగా ఈ పంచభూతములు, ఇక ఇంద్రియాన్ని, మనస్సును, అన్నాన్ని. అన్నం ఎందుకు పుట్టించాడు మరి? అన్నం అనేది ఆధారభూతం. ప్రాణములు మనకి నిలవాలంటే ప్రాణధర్మం ఏమిటి? క్షుత్తు పిపాస. ప్రాణానికి ఎప్పుడూ కూడా క్షుత్ పిపాస. క్షుత్తు అంటే ఆకలి, పిపాస అంటే దాహం అన్నమాట. ఈ రెండు కూడా ప్రాణధర్మాలన్నమాట. ఈ రెండు ఎప్పుడైతే మనకు అలా తగ్గుతూ ఉన్నాయో అప్పుడు ప్రాణము తగ్గుతూ ఉంటుందన్నమాట. అందుచేత చెప్తూ ఉన్నారు, మనస్సును అన్నం ఎక్కడి నుంచి పుట్టింది మరి? పృథివ్యాం ఓషధీభ్యో అన్నం. అది అందుచేత అన్నాన్ని అన్నాత్తు వీర్యం, అన్నం వల్ల ఏం పుడుతుంది? ఆ అన్నాన్ని మనం తింటే అవి శుక్లస్వరూపములుగా పరిణమించి తపః మంత్రాః కర్మ లోకాః లోకేషు చ నామ చ. ఈ ప్రకారముగా తపస్సు, మంత్రాః వేదాలు, లోకాః ప్రపంచాలు, కర్మ యజ్ఞాలు ఈ విధంగా ఉత్పత్తి చేశాడనమాట. ఈ ఉత్పత్తి అయినటువంటిది సృష్టి ఎలా సృష్టించాడు అంటే ఒకదాన్ని ఒక విధంగా చెప్పుకొచ్చారన్నమాట. ఆ ప్రాణము నుండి అంటే ఆ హిరణ్య గర్భుడు నుండి మొట్టమొదటి మనకి శ్రద్ధ. ఆ శ్రద్ధ నుండి ఏమొచ్చింది? ఆకాశం. అందుకే తైత్రీయ ఉపనిషత్తులో కూడా ఏం చెప్పారు?
ఆత్మన ఆకాశ సంభూత ఆకాశ ఆద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివ్యాం ఓషధీభ్య ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష స వాయేష పురుషో అన్నరసమయ. అందుచేత ఇదే క్రమాన్ని ఇక్కడ కూడా మనకి తీసుకొచ్చారన్నమాట. దాని నుంచే తపః అంటే ఏమిటి? తపస్సు అన్నమాట. మరి ఇప్పుడు మనం ఎన్నో తపస్సులు చేస్తూ ఉన్నాం. శరీరానికి స్వాధీనం చేసుకోవడానికి చేసే క్రియలన్నీ కూడా తపస్సులే. అవి కూడా ఎక్కడి నుంచి పుట్టినాయి? పరమాత్మ నుంచే పుట్టాయన్నమాట. కర్మ మనం అనేక రకరకాలైనటువంటి కొన్ని ఎన్నో యజ్ఞయాగాదులు చేస్తూ ఉన్నాం. మరి ఈ బ్రహ్మాండ ఉత్పత్తి దేనిలో ఉంది? ఆ తపస్సులోనే ఉన్నది. అందుచేత అందరూ ఇటువంటి స్థితిని అందుకునే శక్తిని ఆ శృతిమాత మనకు అందించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము ప్రశ్నోపనిషత్తు షష్ఠమ ప్రశ్న. ఈ ప్రశ్నలో నిన్నను షోడశ కళా విషయములు మనం విశ్లేషించుకుంటూ హిరణ్యగర్భ పేరు అయినటువంటి ఆ ప్రాణము నుండి శ్రద్ధ ఉత్పత్తి అయిందని, శ్రద్ధ అంటే సర్వప్రాణినాం శుభకర్మ ప్రవృత్తి హేతుభూతాం అని, ఆ శుభకర్మ అంటే వేద విహిత కర్మ అని, ఇక అది ఆశ్రమ ధర్మకర్మ కూడా చెప్పుకుంటూ గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి పంచయజ్ఞాలు వేద విహితమని దైవయజ్ఞం కోసం నిన్న మనం చెప్పుకున్నాం. ఇక ఋషి యజ్ఞము అంటే స్వాధ్యాయం అన్నమాట. స్వాధ్యాయము అంటే స్వాధ్యాయాన్మా ప్రమదహాం స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. ఈ విధంగా వేదం మనకు చెప్పింది. స్వాధ్యాయము అధ్యాయం, సు ప్లస్ అధ్యాయము స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే అధ్యయనం అధ్యయ అని శాస్త్రం చెప్పారు. అధ్యయనం అంటే ఏమిటి? గురుముఖాత్ ఆనుపూర్వీక శ్రవణం అధ్యయనం. గురువు చెప్తూ ఉంటే ఆ అక్షరానుపూర్వీక గ్రహణం, మనం దాన్ని గ్రహించడమే అధ్యయనం. అది ఏది మనం అధ్యయనం చేస్తుంటే దానినే అధ్యాయ అంటారు. అది మంచి శాస్త్రంలో అధ్యయనం చేత దానిని స్వాధ్యాయము అంటారు. రెండవది ఏమిటి? స్వ అంటే తన యొక్క అథవా తనకు సంబంధించిన అధ్యయనము. తనకు సంబంధించిన తనెవరు? ఆత్మ. ఆత్మకు సంబంధించిన ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు ఇత్యాది గ్రంథములన్నీ కూడా అధ్యాయము, స్వాధ్యాయం. ఈ ప్రకారముగా స్వాధ్యాయము అంటే ప్రణవాది దివ్యమంత్ర జపం వా పురుష సూక్తాది పారాయణం వా అని చెప్పాను. అందుచేత మనము ప్రణవము కానీ, పంచాక్షరి కానీ, అష్టాక్షరి కానీ ఇత్యాది మంత్ర జపము కానీ, పురుష సూక్తము కానీ, స్త్రీ సూక్తము కానీ, ఆ ప్రకారముగా మంత్ర పుష్పాదులు కానీ, నమకము కానీ, చమకము కానీ ఇత్యాదులన్నీ కూడా స్వాధ్యాయం. ఎవరికి ఏది వీలు పడుతుందో అది చదువుకుంటే స్వాధ్యాయమే. ఇక కొంత లలితా సహస్రము, విష్ణు సహస్రము, ఆ ప్రకారముగా శివ సహస్రనాములు ఇవన్నీ కూడా స్వాధ్యాయం కిందే. వీటిని ఎవరికి ఏది ప్రీతో అది చదువుకున్నదే ఋషి యజ్ఞం అన్నమాట. దేవయజ్ఞము, ఋషి యజ్ఞము. మూడవది పితృయజ్ఞం. పితృయజ్ఞము అంటే తల్లిదండ్రుల యొక్క సేవ చేసుకోవడం. ఇది గొప్పదైనటువంటి విషయం అన్నమాట. ఉన్నంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ అని వారి సేవకు అంకితమై వారు తదనంతరము కూడా వారు పరమపదించిన దినమున 10 మందికి అన్నదానము లేక 10 మందికి వస్త్రదానము ఏదో ఒకటి వారికి యథాశక్తిని అనుసరించి చేయటం కూడా అది సేవ. ఈ ప్రకారముగా ఈ సేవానిరత తప్పినందునే మనకు ఒక ఆశ్రమం పెరిగిపోయింది ఇప్పుడు. లేకపోతే భగవంతుడు పెట్టిన 4 ఆశ్రమాలే.
బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థ, సన్యాసం. కాబట్టి మాతాపితృల యొక్క సేవకు దూరుగై కొత్తగా వృద్ధాశ్రమం అని ఇప్పుడు ఇది మనం పెట్టుకున్న ఆశ్రమం పేరు. కానీ భగవంతుడు మనకిచ్చినవి 4 ఆశ్రమాలు అన్నమాట. అందుచేత ఈ ప్రకారముగా చక్కగా మనం సేవ చేసుకున్నప్పుడు 5వ ఆశ్రమం యొక్క పని మనకి లేదు. అందుచేత ఇది పితృయజ్ఞం. ఇక భూతయజ్ఞం. భూతయజ్ఞం అనగా ఇతరమైనటువంటి ప్రాణులు, మనకన్నా భిన్నమైనటువంటి ప్రాణులు ఎన్నో ఉన్నాయి. పక్షులు, పశువులు, ఈ విధమైనటువంటి అన్నీ కూడా వాటికి తగినటువంటి సహాయతను మనం అందించడం, అది కూడా ఒక యజ్ఞం అయిందనమాట. ఇక అతిథి యజ్ఞం. అతిథి అభ్యాగతుడు, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ అని శాస్త్రం మనకు చెప్పింది. ఆ ప్రకారముగా అతిథి యజ్ఞము కూడా అతిథి పూజయే అతిథి యజ్ఞం. అతిథికి భోజనం పెడుటే అతిథి యజ్ఞం. ఈ ప్రకారముగా శాస్త్రం చెప్పింది గృహస్థాశ్రమానికి. ఇక వానప్రస్థాశ్రమమును ఎప్పుడైతే ఒక 50-60 ఏండ్లు దాటిన తర్వాత ఉన్నటువంటి పిల్లలకు బాధ్యతనిచ్చి తాను ఆ తత్వాన్వేషణ కోసమే ప్రయత్నం చేస్తూ ఏదో ఒక దివ్యమంత్ర జపాన్ని చేయుచుండడమే వారి యొక్క కర్మ. ఇక సన్యాసి. సన్యాస శ్రవణం కుర్యాత్. ఈ యొక్క తురీయ ఆశ్రమం. శ్రవణం ఏం శ్రవణం చేయాలి? లోక వ్యవహార విషయములు అంటే కాదు. తత్వమస్యాది మహావాక్యార్థ శ్రవణం చేయాలన్నమాట. శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుల్ని ఆశ్రయించి సన్యాసాన్ని స్వీకరించి తురీయాశ్రమాన్ని ఆ తత్వమస్యాది మహావాక్య విచారణతో జీవబ్రహ్మలకు ఐక్యం అన్నటువంటి విషయాన్ని తెలుసుకొని అహం బ్రహ్మాస్మి బ్రహ్మే